ప్రైజ్ ద లార్డ్. ఈ దినము గుడ్ ఫ్రైడే. ఈ శుభ శుక్రవారం దినాన మనము సిలువను గురించిన ధ్యానము చేసుకుంటూ ఉన్నాం. సిలువ అనేది ఎంత అద్భుతమైనటువంటి అంశం. అది ఆ మాట ఒక అద్భుతమైన అంశం. ఎందుకంటే ఆ సిలువ పైన మన ప్రభువైన యేసుక్రీస్తు మరణించడం జరిగింది. ఎందుకు ఆయన మరణించాడు అంటే ఆయన నీ కొరకు నా కొరకు బలి అయినటువంటి వాడు. మామూలుగా అయితే యూదులకు శిలువ మరణం అనేది శాపగ్రస్తమైనటువంటిది. కనుక ఎవరైనా శిలువ మరణం పొందారు అంటే ఎంత శాపగ్రస్తుడో అనుకునేటువంటి పరిస్థితి. ఆ కాలంలో ఇంకా నీచమైన శిక్ష ఏదైనా ఉంది అంటే అది శిలువ మరణమే. అయితే అలాంటి శిలువ మరణాన్ని పొంది అంత భయంకరంగా చాలా భయంకరమైన అవమానాన్ని ఆయన సహించాడు. మరి వాక్యంలో చూసినట్లయితే మరి ఆయనను ఒకటి తక్కువ 40 సార్లు కొరడా దెబ్బలు కొట్టారు. ఆ కొరడాలు కూడా ఎంత భయంకరమైన కొరడాలంటే వాటికి చివర్లలో ముళ్ళు ఉంటాయి, కత్తులు ఉంటాయి, ఏదో ఒక రకమైనటువంటి ఆయుధాలు మరి ఉంటాయి. ఆ విధంగా వారు కొట్టి ఇలాగ లాగినప్పుడు ఆ వీపు దున్నబడినట్లుగా భయంకరమైన వేదన ఆయన అనుభవించాడు. మరి సైనికులు ముళ్ళతో కిరీటం నల్లి ఆయన తల మీద పెట్టి ఆయనను చాలా హింసించారు. యూదుల రాజా శుభము అని చెప్పి ఆయనను అరచేతులతో కొట్టారంట. చాలా అవమానించారు. ఆయన ముఖం మీద ఉమ్మి వేశారు. రెల్లుతో ఆయన తల మీద కొట్టారు. మరి అపహాస్యంగా చాలా అపహాస్యించి మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేస్తారంట, అపహసించారంట. ఆయన మీద ఉన్నటువంటి ఊదా వస్త్రం ముందు వేశారు. మళ్ళీ తర్వాత దాన్ని తీసివేసి మరి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయనను తీసుకొని పోయారంట. మరి ఇంకా ఆయన బట్టలని వాళ్ళు చీట్లు వేసి అది పంచుకున్నారంట. ఆయనను పట్టుకొని సిలువకు అప్పగించిన ఆ సమయంలోనే దాదాపు 6 రకాల తీర్పులు వాళ్ళు తీర్చారట. ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తును పట్టుకున్న రీతి, తర్వాత ఆయన పైన నేరారోపణ చేయడం, తర్వాత తీర్పులు విధించడం, ఇవన్నీ కూడా ఎవరికీ లేని రీతిగా భయంకరమైన రీతిగా, అంటే ఏదో ఒక భయంకరమైన నేరం చేసిన వ్యక్తికి ఏ విధంగా మరి చేస్తారో ఆ విధంగా వాళ్ళు చేశారు. అందుకే అది చాలా అన్యాయపు తీర్పు. ఆయన అన్యాయంగా తీర్పు పొందాడు. భయంకరంగా హింసించబడ్డాడు, భయంకరంగా అవమానించబడ్డాడు. గుద్దారు ఆయన పైన. మరి ఆయనను కొట్టి ఎవరు కొట్టారో చెప్పు అని ఎగతాళి చేస్తున్నారు, అవమానిస్తున్నారు. ఇన్ని చేసిన అప్పటికి కూడా ఆయన ఎలా ఉన్నాడంటే వధకు తేబడిన గొర్రెపిల్లలాగా మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఏర్పరచబడిందే అందుకు. ఆయన వధింపబడ్డానికే, ఒక గొర్రెపిల్లలాగా వధింపబడ్డానికే. అందుకే యోహాను భక్తుడు అంటాడు కదా, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ సమయంలో ఆ సిలువ మీద ఉన్నప్పటి నుంచి కూడా ఇంకా ఆయన మీదనే మరి సమస్తమైన ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి పాపాలు ఆయన మీద మోపబడ్డాయి. ఆయన ఎంతగా రక్తం కార్చాడు. ఆ రక్తము ఎంతగా మరి ఆ రక్తము అమూల్యమైనటువంటి రక్తము, మన పాపముల నిమిత్తం ఆయన కార్చిన క్రయధనం అది. అంత గొప్ప త్యాగం చేసి ఆయన మరి ఎంతగా బాధపడుతూ, ఎంతగానో బాధాకరమైనటువంటి ఆ పరిస్థితిలో ఆయన ఉంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఆ సిలువ పైన ఆయన మాట్లాడిన మాటలు మనకందరికీ కూడా ఎంతో ఆదర్శంగా ఉన్నాయి. ఆ మాటలన్నింటినీ కూడా మనం ఒకసారి ఆలోచిస్తే ఆ మాటలు ఎలాంటి మాటలు, ఎంత అద్భుతమైనటువంటి మాటలు మనం ఆలోచిస్తే కూడా అసలు ఏమాత్రము మరి అట్లా అంటే ఆ స్థితిలో ఉన్న వ్యక్తి మాట్లాడడం అనేది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఎంత ప్రేమ కలిగినటువంటి వాడు. ఆయన ప్రేమ ఆ సిలువ మరణంలో మనకు కనిపిస్తుంది. నీ పట్ల నా పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ మనకు కనిపిస్తుంది. మరి మొట్టమొదటి మాట ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే
తండ్రి, వీరేం చేస్తున్నారో వీరెరుగరు, కనుక వీరిని క్షమించమని చెప్పాడు. అక్కడ ఆయనను సిలువ వేసినప్పుడు ఆయనకు ఇరువైపులా కూడా ఇద్దరు దొంగలు ఉన్నారు. మరి వారైతే నేరం చేసిన వారు, కానీ ప్రభు ఎలాంటి నేరం చేయలేదు. అయినప్పటికీ కూడా అన్యాయపు తీర్పు పొందినవాడే. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన బాధపరచబడ్డాడు, గాయపరచబడ్డాడు, హింసించబడ్డాడు, అవమానించబడ్డాడు. ఆయనను ఎంతగా కొట్టారు, ఎంతగా హింసించారంటే ఆయన ముఖము ఆ స్వరూపాన్ని కోల్పోయింది. అసలు చూడడానికి కూడా మరి ఎంతో భయంకరంగా తయారైంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంతవరకు ఆయన చేత ఎంతోమంది స్వస్థతలు పొంది ఉంటారు, ఎంతోమంది మంచి మంచి సందేశాలను పొందుకొని ఉంటారు, అపవిత్రాత్మ నుంచి విడుదల పొందుకొని ఉంటారు. అయినప్పటికీ కూడా వారందరూ కూడా దేవుని వ్యతిరేకిస్తూ ఉన్నారు, తృణీకరిస్తూ ఉన్నారు. కనుకనే ఆయన తృణీకరింపబడినవాడు ఆయను అని మనకు యెషయా గ్రంథంలోనే ఆయనను గురించి రాయబడినటువంటి ప్రవచనంలో ఉంటుంది. ఆ విధంగా ఆయన చేయబడిన తర్వాత అంతగా వారిని హింసిస్తూ ఉంటే మరి వాళ్ళని గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించి తండ్రి అని సంబోధిస్తున్నాడు. దేవాది దేవుణ్ణి ఆయన తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన తనకు తండ్రి గనుక. మరి ఆ వీరిలో మనం కూడా ఉన్నాము. ఎందుకంటే మనం కూడా ఎన్నో రకాలుగా ఆయనకు అవిధేయత చూపిస్తూ ఆయనను ఇంతగా దుఃఖపరుస్తున్నాము. ఎన్నో విషయాలు చేస్తున్నాము, ఎన్నో భయంకరమైన పాపాలు చేస్తున్నాం, ఎన్నో విధాలుగా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాము. అవిశ్వాసంతో మాట్లాడేవారు కొంతమంది, లాజిక్ మాట్లాడేవాళ్ళు కొంతమంది, ఎంతోమంది మరి దేవుడు చూడడం లేదులే అనుకుని పాపపు కార్యాలు చేస్తూ దేవునికి విరోధంగా నడుచుకునేవారు అనేక మంది. మరి ఇలాంటి వారందరినీ కూడా ఆయన క్షమిస్తున్నాడు. ఆ శిలువపై నుంచి ఆయన క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించని. నిజమే కదా. మరి ఈ కాలం ఈనాడు కూడా మనం అలాంటి వాళ్ళని చూస్తాం. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఆయనను అపహసిస్తూ అందరినీ అతను అంటున్నాడు, నీవు అందరినీ రక్షిస్తావు కదా, ఇతరులనంతా రక్షించావు కదా, మరి నువ్వు దేవుడు ఏర్పరచుకున్న క్రీస్తు అయితే మరి నీవు రక్షించుకో. నువ్వు అలా సిలువ మీద నుంచి దిగి వస్తే అప్పుడు మేము కూడా నిన్ను నమ్ముతాము అన్నట్లుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈనాడు అలాంటి మాటలే చాలామంది మాట్లాడుతూ ఉన్నారు కదా. 3 మేకులు పిక్కోలేనివాడు ఆయనేం దేవుడు అనేటువంటి వారు, ఆయన చనిపోయాడు కదా ఆయనేం దేవుడు అనేటువంటి వారు అనేక మంది ఉన్నారు. మరి ఒక హీరోలాగా అందరిని ఎదిరించి అందరితో ఫైటింగ్ చేసి ఆయన పైకి వస్తే అప్పుడు ఆయన ఒక హీరో లేకపోతే ఒక దేవుడుగా ఉండాలని ఈ లోక మర్యాద చొప్పున ఈ లోకంలో ఉన్నటువంటి వారి అభిప్రాయం. కానీ మన ప్రభు అలాంటి ప్రభువు కాదు. ఆయన యొక్క ఆ శిలువ మరణంలో ఉండేటువంటి మర్మమే వేరు. ఆ మర్మమును ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు ధన్యులు. వారు ఎవరైతే ఆ శిలువ మరణాన్ని నమ్మి ఆయనను అంగీకరిస్తారో వారు రక్షించబడతారు. మరి ఆయనను ఎంతగా అపహసించారో మరి అక్కడ ఉన్నటువంటి సిలువ వేయబడిన దొంగలలో ఒకడు కూడా అపహసించాడట. నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అని అతడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇంకొక వైపు ఉన్నటువంటి దొంగ అతడు అంటున్నాడు, నేను ఒకే విధమైన నేరాలు చేస్తున్నాము కనుక నాకు ఈ యొక్క శిక్ష సరైనదే, కానీ ఈయన ఏ పాపం కూడా చేయలేదు అని చెప్పి అతడు ప్రభువును అడుగుతున్నాడు. ఏమని అంటే, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమని చెప్పాడు. అంటే అప్పుడు వెంటనే ప్రభు ఏం చెప్తున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఎంత వేదనలో ఉన్నాడు, ఎంత కష్టంలో ఉన్నాడు, ఎంత బాధలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయన మరి నోరు పెగలడం లేదు. అయినా కూడా ఆయన నోరు పెగిల్చి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. ఇక్కడ మరి దొంగ యొక్క రియలైజేషన్, అతని యొక్క రిపెంటెన్స్, అతడు పశ్చాత్తాపడ్డాడు. తను చేసిన పాపంను అతడు గుర్తించాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన రక్షకుడు అని అతడు గుర్తించాడు. ఆయన తిరిగి తన రాజ్యంతో వస్తాడు అన్న విషయం కూడా అతడు గుర్తించాడు. ఎందుకంటే ఆయన యూదులకు రాజు అని ఆ పైన శిలువ పైన విలాసం రాయబడింది కదా. బహుశా దాన్ని చూసి అతడు అనుకున్నాడేమో, ఈయన
ప్రభువైన యేసుక్రీస్తు ఈయన మళ్ళీ వస్తాడు, ఆయనకు ఒక రాజ్యం ఉంది అని అతడు గమనించాడేమో. అందుకే అతడు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాడు, ప్రభు నువ్వు నన్ను నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొని. అప్పుడు ప్రభు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పాడు. అంటే ఎంత అద్భుతమైనటువంటి ఆన్సర్ అతడు పొందుకున్నాడు, జవాబు పొందుకున్నాడు. ఎంతో అద్భుతంగా రక్షించబడ్డాడు. అతడు ఏ బాప్తిస్మం పొందలేదు, ఏ ఏ విధంగా కూడా అతడు మరి ఎలాంటి రిచువల్స్ చేయలేదు. కానీ అతడు తన యొక్క పాపంను ఒప్పుకున్నప్పుడు ఆ శిలువ పైననే అతడు మరణించకముందే దేవుని సన్నిధి, దేవుని యొక్క రక్షణ పొందుకోగలిగాడు. నిజమే, ఎవరైనా సరే ఏ క్షణమైనా మరి ఎంత మరి వారి వయసును లెక్కలేదు. చిన్నపిల్లలైనా సరే, వృద్ధులైనా సరే, వారు ఎలాంటి పాపంలో ఉన్నా సరే, ఎంత భయంకరమైన జీవితం జీవించినా సరే, ఒక్కసారి పాపంలో ఒప్పుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపపడితే వెంటనే వారు రక్షణ పొందుకుంటారు. ప్రభు వారిని రక్షిస్తాడు. వారి యొక్క మిగతా విషయాలు ఆయన ఏమీ చూడడు. మీ గత జీవితాన్ని ఆయన ఏమీ చూడడు. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుణ్ణి అంగీకరించాలి. ఇంకా ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించకుండా ఉన్నట్లయితే తప్పకుండా దేవుణ్ణి తెలుసుకొని ఆయన సన్నిధికి వస్తే ఆయన రక్షిస్తాడు. మరి ఆయన యొక్క ఎంత వేదన పడుతూ ఉన్న ఆ సమయంలో, ఆ మధ్యాహ్నం కాలంలో అతడు చాలా వేదన పడుతూ ఉన్నాడు. అయితే అక్కడ అతన్ని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఎవరూ లేరు. అందరూ కూడా మరి శిష్యులందరూ కూడా పారిపోయారు, ఎవరూ లేరు. దగ్గర ఉన్నది ఒక్క శిష్యుడు, ఆయన యోహాను. అతడు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించినటువంటి వాడు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా యోహానును ఎంతగానో ప్రేమించాడు. ఆయన రొమ్మున ఆనుకునేవాడట యోహాను. అలాంటి సన్నిహిత సంబంధం అతనికి ఉన్నది. ఆ శిష్యుడు అక్కడున్నాడు. అక్కడే ఆయన తల్లి మరియ కూడా ఉంది. ఇంకా వేరే స్త్రీలు కూడా ఉన్నారు. అందరూ కూడా అలా దూరంగా నిలబడి చూస్తూ ఉన్నారు. ఈ భయంకరమైన పరిస్థితిని చూస్తున్నారు. వాళ్ళకి దుఃఖం ఆగడం లేదు, దుఃఖిస్తూ ఉన్నారు. తల్లి అయితే సిలువకు దగ్గరగా ఉన్నది, ఆ శిష్యుడు కూడా సిలువకు దగ్గరగా ఉన్నారు. వారు మరి మరియా అయితే తను జ్ఞాపకం చేసుకుంటూ ఉందేమో. ఒక్కసారి ఆయన పుట్టిన సమయంలో ఆయనకు మరి సున్నతి చేయించడానికి వెళ్ళిన సమయంలో సిమెయోను అనేటువంటి ఒక వ్యక్తి ఆయనను చేతులలోకి ఎత్తుకొని, నాథా, నన్ను సమాధానంతో నీవు ఇప్పుడు పోనిస్తున్నావని కొద్ది మాటలు చెప్పిన తర్వాత ఆయన మరియతో అంటాడు, నీ హృదయంలో నుండి ఖడ్గం దూసుకుపోతుంది అని చెప్పాడు. అప్పుడు ఆమెకు అర్థం కాలేదు. కానీ ఆమె తన హృదయంలో ఆ మాటలన్నీ దాచుకుంది. ఈరోజు ఆమెకు బహుశా అది ఒక అనుభవం తెలిసి ఉంటుంది. ఎందుకంటే నిజంగా ఎప్పుడైనా గుండె కోత అనేది, కడుపు కోత అనేది మీరు ఎప్పుడైనా అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఎవరైతే తమ ప్రియమైనటువంటి కుమారుని కానీ కుమార్తెను కానీ పోగొట్టుకుంటారో, వారు మరణించినప్పుడు వారికి ఉన్నటువంటి ఆ వేదన అసలు శక్యం కాదు. చాలా భయంకరమైన వేదన. కడుపు కోత అంటారు కదా, అలాంటి కడుపు కోత ఈమె అనుభవిస్తుంది. మరియ తను తల్లిగా తన సొంత కుమారుడు తన కళ్ళ ముందే ఇంత భయంకరంగా వేదన పడుతూ ఉంటే ఆమె ఎంత వేదన పడుతూ ఉందో. ఆమె వేదన పడుతూ మరి ప్రభువు వైపు చూస్తూ ఉంది. అయితే ప్రభు ఏమంటున్నాడంటే, తన ప్రియమైన శిష్యుడు అక్కడ ఉన్నాడు, తన తల్లి అక్కడే ఉంది, మరి తనకిష్టమైనటువంటి శిష్యుడు అక్కడే ఉన్నాడు. ఇంకా ఆయన తల్లి మాత్రమే కాదు, ఇంకా వేరే మరియ, మగ్దలేనే మరియ, క్లోపా భార్య అయిన మరియ, ఇంకా ఆయన తల్లి యొక్క సహోదరి అందరూ కూడా సిలువ యొద్ద ఉన్నారు. అప్పుడు యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండు చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. ఆ తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడియ నుండే ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఇక్కడ ఆయన ఈ లోక సంబంధమైనటువంటి బాంధవ్యాలని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి బాధ్యతను గుర్తు చేసుకుంటున్నాడు. తన జ్యేష్ఠ కుమారుడిగా మరి తన తల్లి యొక్క బాధ్యత తనకున్నది. మరి తన తల్లిని ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, మరి ఎవరు చూసుకుంటారు అని ఆయన
ఆలోచించాడేమో. తన యొక్క ప్రియమైన శిష్యునికి తన తల్లిని అప్పగిస్తున్నాడు. ఇదిగో ఇతడు నీ కుమారుడు, ఇతడే నిన్ను చూసుకుంటాడు అన్నట్లుగా. మరి ఆ యోహాను కూడా వెంటనే దానిని అర్థం చేసుకున్నాడు, గ్రహించాడు. ఆయన ఆయన తల్లి అయినటువంటి మరియను తన ఇంట్లో చేర్చుకున్నాడట. ఆ క్షణమే, అంటే ఆ తర్వాత ఆమెను తన ఇంటికి తీసుకువెళ్ళి ఆమెను తన చివరి వరకు కూడా ఆమె మరణించే వరకు కూడా ఆమెను పోషించినట్లుగా మరి చరిత్ర చెప్తూ ఉన్నది. వారిద్దరూ ఎఫెసులో కాపురం ఉన్నట్లు కూడా మనకు చరిత్ర చెప్తుంది. ఈ విధమైనటువంటి గొప్ప బాధ్యతను ఆయన తీరుస్తూ మనకు అది ఒక మాదిరికరంగా ఆయన చెప్తున్నాడు. ఆయన శిలువ మీద మాట్లాడిన మాటలన్నీ కూడా మనకు మాదిరికరంగా ఉన్నాయి. మనము ఇతరులను క్షమించాలి. మనము చాలామంది భయంకరమైన తప్పిదాలు మన పట్ల చేసినప్పుడు చాలా కోపం వస్తుంది. మరి ప్రస్తుతం అయితే మనం చూస్తున్నటువంటి ఈ ప్రస్తుతం జరిగినటువంటి ఈ రీసెంట్గా జరిగినటువంటి సంఘటన, ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆయన మరణము హత్యగా అందరికీ అర్థమవుతున్నప్పటికీ కూడా అన్యాయపు తీర్పు ఆయన పట్ల తీర్చారు. అన్యాయంగా ఆయన పైన మరి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు. అన్యాయంగా అతన్ని భయంకరంగా మరి చిత్రీకరించారు. ఆయన మరణాన్ని ఒక భయంకరమైన రీతిగా సృష్టించడం జరిగింది. మనం చూసాము. మరి ఇంత భయంకరంగా చూడడం అనేది మనమంతా కూడా తట్టుకోలేనటువంటి పరిస్థితి. అయితే మరి జెస్సికా పగడాల గారు, ప్రవీణ్ గారి భార్య, ఆమె మాట్లాడిన మాటలు మనకందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమను తెలియజేస్తూ ఉన్నాయి. ఆమె అంటుంది, నేను వాళ్ళని క్షమించేశాను. ఎందుకంటే మరి క్రైస్తవులుగా, క్రీస్తు విశ్వాసులంగా మనము ఇతరులను క్షమించాలి కనుక నా భర్తను చంపిన వారిని నేను క్షమిస్తున్నాను అని అన్నట్లుగా ఆమె మాట్లాడారు. ఈ విషయంలో ఆమె ఏ విధంగా కూడా మరి కాంట్రవర్సీ చేయలేదు. ఆమె మౌనంగా ఉన్నారు ఇప్పటి వరకు కూడా. అంటే ఆమె యొక్క హృదయంలో ఎంతో వేదన ఉండవచ్చు, కానీ ఆమె ఈ విషయాన్ని ఇంకా పట్టించుకోవడం లేదు. మరి అది జరిగింది హత్య కాదు, అది యాక్సిడెంట్ అని పోలీసులు చెప్పినప్పటికీ కూడా ఆమె పెద్దగా దాని గురించి ఆమె ఆలోచించడం లేదు. అంటే అర్థము, ఆమె వారిని క్షమించింది. ఆ విషయాన్ని ఇంకా ఆమె మర్చిపోయింది కనుక ఆమె పెద్దగా దాని గురించి పట్టించుకోవడం లేదు. మరి అదేవిధంగా మనం కూడా ఉండాలేమో. ఒకవేళ ఎవరు మరి ఏ రకంగా అన్యాయంగా ఆయన పట్ల జరిగిందో దాని అంతటిని గురించి కూడా వారు జవాబుదారీ. అయితే దేవుడైతే చూస్తూ ఉన్నాడు. దేవుడైతే న్యాయవంతుడు కదా. దేవుడు సమస్తమును సరిగ్గా జరిగిస్తాడు. ఆయనని ప్రతిదీ కూడా బయటకు వచ్చేలాగా చేస్తాడు. ఆ విశ్వాసం మనకున్నది కనుక మనందరం కూడా మరి ఆ దినం మధ్యాహ్నం నుంచి 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి క్రమ్మిందట. 3 గంటలకు యేసు ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. అంటే ఆ మాటలకు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి. ఇప్పుడు ఇందాక మొట్టమొదటి ప్రార్థన ఆయన చేసినప్పుడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదని చెప్పిన దేవుడు ఇప్పుడు మరి నా దేవా నా దేవా అని తండ్రిని పిలుస్తూ ఉన్నాడు. అంటే ఆయనకు అర్థమైపోయింది, దేవుడు తన చెయ్యి విడిచాడు. ఎందుకంటే తను ఇప్పుడు అపవిత్రుడు. ఎందుకంటే సమస్తమైనటువంటి పాపములు ఆయన మీద మోపబడ్డాయి. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చేసినటువంటి భయంకరమైన పాపములను ఆయన మోస్తూ ఉన్నాడు. కనుకనే తండ్రి అయినటువంటి దేవుడు ఆయన యొక్క చేతిని, అంటే అంతవరకు దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు చేతిని పట్టుకునే ఉన్నట్లుగా అర్థమవుతుంది. మరి ఆయన ఆ సమయంలో నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి అంటే ఎంత వేదన ఉందో అతనికి, ఆయనకు ఎంత బాధ, ఎంత వేదనతో తండ్రిని ఆయన దేవా దేవా అని ఒక విధంగా కేకలు ఆర్తనాదం పెడుతూ ఉన్నాడు. ఆయన ఎంత మరి బాధకరం కదా. తండ్రి తన కుమారుని చెయ్యి విడిస్తే, మన పిల్లలు మన చెయ్యి ఎప్పుడైనా వాళ్ళు చాలా ఏడుస్తున్నప్పుడు మనం వదిలేస్తే ఇంకా ఏడుస్తారు, ఇంకా భయంకరంగా. మరి తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు చాలా వేదన పడుతూ ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఆయన మరి లేఖనములు నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అని చెప్పాడంట. అంటే
ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రతి లేఖనము నెరవేరాలని ఆయన చూస్తూ ఉన్నాడు. ప్రతి లేఖనము నెరవేర్చాలి. తండ్రి తనకు ఏ పని అయితే అప్పగించాడో అదంతా కూడా ఆయన నెరవేర్చాలి. మరి ఆయన దాహం కొనడానికి ఆయన సామాన్య మానవుడా? అసలు ఆయన ఎలాంటి వాడు? ఆయన అందరికీ జీవజలములు ఇచ్చేవాడు. అలాంటి వాడు దాహం కొనడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. అయితే ఆయన ఒక సామాన్య మానవుడిగా అక్కడ మరి తను శ్రమ నొందాడు కనుకనే ఈ మాటలు ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే ఆయన దాహం ఎలాంటి దాహం అంటే ఆ దాహము ఆత్మల నిమిత్తమైనటువంటి దాహము. అనేకమైన ఆత్మలను ఆయన సంపాదించాలనేటువంటి ఆ దాహము. అలాంటి దాహం మనం కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే మనం కూడా ప్రతి ఒక్కరిని కూడా దేవుని వైపుకు నడిపించడానికి మనము దాహం కలిగి ఉండాలి. యోహాను సువార్త 7వ అధ్యాయంలో 37వ వచనంలో ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవడైనను దప్పిగొన్న ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనం చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడట. అంటే అలాంటి దేవుడు ఇప్పుడు దాహం కొనడం అంటే అది ఎందుకు అలాంటి దాహం కొన్నాడు అంటే ఆయన మానవుడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఆయనకున్నటువంటి దాహము మనమందరం కూడా అలాంటి దాహము కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరి ఆత్మను మనము దేవుని వైపుకు నడిపించడానికి మనం దాహం కొని ఉండాలి. ఆ తర్వాత ఆయన చూసి అంతా గమనించాడు. ఆయన ఇక అంతా అయిపోయింది, ఇంకా చివరికి వచ్చేసింది, తన ప్రాణము తను పెట్టే సమయం ఆసన్నమైంది అన్న సమయంలో ఆయన సమాప్తమైనది అని ఒక మాట మాట్లాడాడు. అంటే సమాప్తమైనది అంటే ఏం సమాప్తమైందంటే ఇంకా అయిపోయింది, నా పని అయిపోయింది అన్నట్లు కాదు. కానీ ఆయన తాను చేయవలసిన పనిని చేసి ముగించాడు. ఆయన తనకు దేవుడు అప్పగించినటువంటి పనిని ఆయన ముగించాడు. అది ఆయనకు సమాప్తమైనది. అంటే ఇది ఒక మరి జయముతో కూడినటువంటి విజయోత్సవంతో వేసినటువంటి కేక. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో మనం ఏం చూస్తామంటే ఆయన సిలువ పైన ఉన్నప్పుడు ఆయన చేసిన పని దేవుడు రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములనన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచెను అని పౌలు గారు చెప్తున్నారు. అంటే అంత అద్భుతంగా ఆయన విజయం పొందుకున్నాడు. అంటే ఈ లోకంలో సాతానును జయించి ఆయన విజయం పొందుకున్నాడు. ఆ తర్వాత ఆయన నెమ్మదిగా తల వంచి తన యొక్క ఆత్మను దేవునికి అప్పగించాడు. ఎంత అద్భుతమైనటువంటి ఈయన మరణం. ఈ మరణం అంతా కూడా మనం ధ్యానించినప్పుడు ఆయన మరణం అత్యంత విలువైనదిగా మనం గ్రహించగలము. సాతానుడు అనుకుని ఉంటాడు, యేసయ్య మరణించాడు, అమ్మయ్య ఒక పని అయిపోయింది అంటే తను అనుకున్నాడు. అది అంతా కూడా ఇంకా ఏమీ లేదు అనుకున్నాడు. అంటే తానే పై చేయి సాధించానని ఆ అపవాది అనుకున్నాడు. కానీ ఇక్కడ అపవాది కాదు, ప్రభువే అతని మీద జయము సంపాదించుకున్నాడు. ప్రభువే అపవాదిని జయించి మరి తను విజయము సాధించాడు. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే మరి పునరుత్థాన దినంన ఆయన పునరుత్థానుడైనప్పుడు ఆ అపవాదికి ఇంకా అర్థం కాలేదు ఏం చేయాలో. ఎందుకంటే అతనికి అర్థం కాలేదు. తానే సిలువకు అప్పగించడానికి ఆ ఇస్కరియోతు యూదాను బాగా ప్రేరేపించాడు. మరి అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులనేమి, ప్రధాన యాజకులనేమి, ఇంకా ఇతరులనేమి అందరిని కూడా ప్రేరేపించి వారందరూ కూడా ప్రభువుకు విరోధంగా కేకలు వేసేలాగా చేసి తనేమో చాలా గొప్ప విజయం పొందుకున్నానని అనుకున్నాడు. ఈయనైతే మరి తాను మరణించిన ఆ మరుక్షణమే ఆ క్షణమే ఆయన బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచినప్పుడు దేవాలయపు తెర పై నుండి కింది వరకు రెండుగా చినిగింది. అంటే అంతవరకు ఉన్నటువంటి ఆ అడ్డంకి తొలగిపోయింది. ఏదైతే మరి ప్రభువుకు
తండ్రికి మనకు మధ్యలో ఒక అడ్డుతెరగా ఉన్నదో ఆ అడ్డుతెర చినిగిపోయింది. అంటే మనకు తండ్రికి నేరుగా తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ఒక యాక్సెస్ లభించింది. అంతేకాకుండా ఆ సమయంలో భూమి వణికిందట, బండలు బద్దలైపోయాయి, సమాధులు తెరవబడి నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు లేచారంట. మరి ఈ గొప్ప కార్యాలన్నీ చూస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి శతాధిపతి కూడా ఆశ్చర్యపోయి ఈయన నిజంగా దేవుని కుమారుడు అని యాక్సెప్ట్ చేశాడు. అంటే ఎంత అద్భుతం చూడండి. ఆయన మరణించిన తర్వాత ఒక శతాధిపతి ఆయనను అంగీకరించడం అనేది, అంతవరకు అతడే బహుశా బాగా హింసించాడేమో. అయితే మరి ఇప్పుడు అతడు గ్రహించాడు ఈయన నిజంగా దేవుని కుమారుడు. ఎందుకంటే ఆయన మరణించగానే జరిగిన సంఘటనలు చూసే అనేక మంది మరి మారిపోయి ఉంటారు. ఎందుకంటే అంత గొప్ప సంఘటనలు ఎప్పుడూ వాళ్ళు చూసి ఉండలేదు, ఎప్పుడూ వాళ్ళు విని ఉండలేదు. అంత గొప్ప సంగతులు అక్కడ జరిగాయి. కనుక మరి దేవుని యొక్క మరణము అనేకులను మార్చివేసింది. ఆ తర్వాత ఆయన పునరుత్థానుడైన తర్వాత ఇంకా అనేక మంది ఆయనను తెలుసుకున్నారు. ఆ తర్వాత గొప్ప ఉజ్జీవమే రగులుకుంది. మరి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానుడైపోయి తర్వాత ఆరోహణుడైపోయిన తర్వాత తన శిష్యులకు మరి పరిశుద్ధాత్మను పంపించినప్పుడు ఆ సమయం నుంచి మరి అత్యధికమైనటువంటి ఉజ్జీవం రగులుకొనింది. అనేక మంది ఆయనను అంగీకరించారు, సంఘములు కట్టబడ్డాయి, అనేక మంది ఆయన యొక్క శిష్యులుగా మారారు. ఇప్పుడు ఈనాడు మనము ఈ విధంగా ఉన్నాము, మనం ఈ విధంగా ఆయనను ప్రార్థిస్తున్నాము, ఆయనను అంగీకరించాము, రక్షణ పొందుకున్నామంటే ఇదంతా కూడా మరి ఆయన పునరుత్థానుడైపోయిన తర్వాత జరిగినటువంటి మరి గొప్ప ఉజ్జీవ కార్యక్రమము అని మనం గ్రహించాలి. మరి ఆ గొప్ప శిలువ శక్తి నశించుచున్న వారికి వెరితనం, కానీ మనకు మాత్రం అది దేవుని శక్తి. ఈ శక్తిని మనం అందరికీ చెప్పాలి, అందరికీ తెలిసేలాగా చేయాలి. ఆ విధమైన అలా చేయడానికి మనం అందరం కూడా ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఈ గుడ్ ఫ్రైడే నాడు ఆయన పొందినటువంటి శ్రమను, ఆయన చెప్పినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండగా మరి దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క సువార్తను ఇతరులకు ప్రకటించడానికి కూడా మనము పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ధైర్యంగా ఇతరులకు పంచడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ఈ దినము మరి అందరము కూడా గుడ్ ఫ్రైడే ఆరాధనలలో పాల్గొంటూ మరి దేవుని వాక్యంను ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన శిలువ మీద పలికిన 7 మాటలను ధ్యానిస్తూ ఉంటుండగా మరి ఇది ఒక జయోత్సవమైనటువంటి పరిస్థితి మనకైతే. ఎందుకంటే మనకు తెలుసు ఆయన మరణించాడు, కానీ మరి తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు, సజీవుడైనటువంటి దేవుడు ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు, నిరంతరము ఉండే దేవుడు. అలాంటి దేవుని మనం కలిగి ఉన్నాం. కనుక మనం ఎంతో ధైర్యంగా ఈ లోకంలో ముందుకు సాగుతూ ఆయన కొరకు జీవించడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. అనుదినం కూడా మనము ఆయన శిలువను జ్ఞాపకం చేసుకోవాలి, ఆ శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకోవాలి. నీ కొరకు నా కొరకు ఆయన చిందించిన ఆ రక్తమును జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మన కొరకు పొందిన గాయములను జ్ఞాపకం చేసుకొని, ఆయన హింసించబడిన రీతిని జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నిత్యము మనము ప్రార్థనలో గడపాలి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, నీకు వందనములు తండ్రి. ఈ దినము ప్రభా, గుడ్ ఫ్రైడే దినాన తండ్రి మేము నిన్ను స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. అవును ప్రభా, నీవు మా కొరకు మరణించావు తండ్రి, మా కొరకు బలి అయ్యావు. మా ప్రభా, మా పాపములన్నీ కూడా క్షమించావు తండ్రి. నీ యొక్క అమూల్యమైన రక్తంలో మా పాపములన్నీ కడిగివేయబడ్డాయి. దేవా, నీకు వందనములు. మేమంతా కూడా నాయన మరి ఆ రక్షణను రుచి చూసిన వారంగా ఉన్నాము. అయితే ఆ రక్షణను గురించి ఇతరులకు చెప్పడానికి మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాము. అవును ప్రభా, శిలువ యొక్క వార్త మాకు ఒక దేవుని శక్తిగా ఉన్నది. మా ప్రభా, ఆ శక్తిని మేము ఇతరులకు చూపించగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. నిత్యము నిన్ను ఆరాధిస్తూ మేము నీ యొక్క వాక్యమును, నీ యొక్క నామమును, నీ యొక్క సువార్తను తండ్రి ఇతరులకు చెప్పగలిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తూ మా జీవితాలను నాయన నీకు అప్పగించుకొని నీకు ఇష్టమైనటువంటి రీతిగా మేము జీవించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ గుడ్ ఫ్రైడే దినం
తండ్రి, మేమందరం కూడా ధ్యానిస్తుండగా ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించమని నీ పాదములను బట్టి ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.